ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దురదృష్టకర సంఘటన. ఎలా చూడాలంటారు ఆ సంఘటన? 6 భక్తులు తిరుమల ఈ స్వామివారి భక్తులు చనిపోవటం అసలు ఎలా చూడాలంటారు? దీని వెనకమాల ప్రభుత్వ వైఫల్యమే ఉందనుకోవచ్చు అంటారా? సార్ ఒక్క విషయం సార్, అది నిజంగా బాధాకరం, చాలా బాధాకరం. దీని వెనకమాల ప్రభుత్వ వైఫల్యం కాదండి, అధికారుల వైఫల్యం కూడా ఉండదు. మన ప్రజలకి ఇది ఒక అలవాటు అయింది. ఒక గేటు ఓపెన్ అవ్వగానే ఒక ఆమెకి లోపల అస్వస్థత ఉంది, డీజీపీ గారు బయటికి తీసుకొచ్చినప్పుడు గేటు తీశారు. మన ప్రజలు కూడా కొద్దిగా తొందరపడ్డారు. ఎంతమంది పోలీసులు ఉన్నా సార్, 550 మంది పోలీసులు ఉన్నారు ఆడ, వాళ్ళు ఏమి చేయలేరు. జనం తోసుకున్నప్పుడు ఎవరేం చేయలేరు. ఇంకొకటి సార్, మన ప్రజలు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. సరే, ఇది చాలా బాధాకరమే, కానీ దాన్ని ప్రభుత్వ వైఫల్యం అని ఎట్టంటాం అండి? అసలు ఈ స్లాట్ పెట్టింది ఎవరండి? ఇవాళ తిడుతున్నారే వైసీపీ నాయకులు, అసలు కింద పెడతాం వాళ్ళే కదా పెట్టింది, ఇది వాళ్ళే కదా. ఇందాక పాపం మా నల్లక్క రోజక్క వచ్చింది లైన్లోకి, చంద్రబాబు గారి బాధ్యతారాహిత్యం, ఎప్పుడుదో గోదావరి పుష్కరాలు అది ఇదని తీసుకొస్తుంది. వీళ్ళ గవర్నమెంట్లో పాపం మన ఇది ఉంది చూడండి, గోదావరి నదిలో కచ్చులూరు దగ్గర ఓ పడవ ప్రమాదం జరిగింది. ఒక శవాన్ని బయటికి తీశారండి, ఒక బోట్ను బయటికి తీశారా? ఇంకోటి కూడా చూస్తుంది ఈ తల్లి, పాపం మా తల్లి సిగ్గుని మాట్లాడుతుందో సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతుందో తెలియదు. దాని పుట్టకేందో నాది, నేను దాన్నే అంటున్నా అండి. కేసు పెట్టుకొని ఏమని అనుకోండి, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంది. ఏమండి, విజయవాడ గురించి మాట్లాడింది 60 మంది చచ్చిపోయారని. పేర్లు తీపాలండి. ఇంకోటి కూడా చూద్దాం, ఆ విజయవాడ వరదలు రావడానికి కారణం ఎవడండి? అసలు మీరు ప్రకాశం బ్యారేజ్ని కొలకూడదామని 3 పడవలు వదిలిపెట్టిన వాళ్ళు సిగ్గు శరం లేకుండా ఏమి ఏడో దాక్కొని వచ్చి ఇవాళ బర్రె మాట్లాడితే నల్ల బర్రె అని అంటున్నారు. పాపం మేము నల్ల బర్రె అని ప్రజలందరూ అంటున్నారు. సిగ్గు శరం ఉండాలి దీని ముఖానికి సిగ్గు శరం ఉండాలి. అసలు కచ్చులూరు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎన్ని శవాలు బయటికి తీశారు, ఎన్ని బోట్లు బయటికి తీశారు చెప్పానండి? ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ కూడా ఎట్లా తెలుసా సార్? నిన్న ఒక వార్త వచ్చిందండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక సాక్షి రెడ్డి గారు, వైఎస్ దినేష్ రెడ్డి గారు ఏదో అంటే అది చనిపోలేదు అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా వచ్చిందిలేండి. అది సార్ చనిపోలేదనే తర్వాత తెలుసు. దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళే కుట్ర చేశారని మా సార్ ఒక్కటే చూస్తున్నా, భువన కరుణాకర్ రెడ్డి దీని వెనకమాల భువన కరుణాకర్ రెడ్డి గ్యారంటీగా ఉన్నాడు సార్. ఎలా చెప్పగలరు మీరు? అసలు బొమ్మన కరుణాకర్ రెడ్డి మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాము, తొక్కిసలాట జరిగింది కానీ ఎవరికైనా సరే గాయాలైనవి కానీ ఎవరు చనిపోలేదు, వీళ్ళ గొప్పల కోసం ఈ తిప్పలన్నీ చేశారని బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఒక్కసారి ప్రజలను ఆలోచించుకోమనండి. ఆ రోజున కింద టికెట్లు ఉందా? లేదు కదా, గతంలో లేదు కదా. వీళ్ళు కొత్తగా ఎదురు పెట్టారు ఈడ. ఇంకోటి సార్, ఆ తొక్కిసలాట తగ్గించడానికి 9 కౌంటర్లు పెట్టారు సార్. ప్రజలు కొద్దిగా తొందరగా కావాలన్నా ఇప్పుడు ఇంకోటి సార్, దీనికి ఇంకోటి కూడా కలుపుతారు, పుష్పాది కూడా కలుపుతారు. పుష్పాది కూడా కలుపుతారు. పుష్ప ఎక్కడో హైదరాబాద్లో జరిగితే అల్లు అర్జున్ మీద కేసు పెడుతుంది. గోదావరి పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయా, పాపం మా నల్లక్క రోజక్క కూడా ఆ మాట అంది, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలా, ఎంతమంది చచ్చిపోయారు. ఒకటండి, ప్రజల్ని మనం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల్ని ఒక సరైన దారిలో పెట్టాల్సిన అవసరం మన రాజకీయ పార్టీలకు ఉంది. సిగ్గు శరం లేకుండా మీరు వెనకమాల ఎవరినో పెట్టేసి మీరు కుట్ర చేసి
ఇదంతా గవర్నమెంట్ నెట్టాలంటే ఇవాళ ప్రజలు కొద్ది తెలివి మీరిపోయారండి. అంటే ఒకటి దేవుడి దగ్గర జరగడం మేము కూడా ఒప్పుకోం. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఒక ప్రచారం తీసుకొస్తున్నారు తెర మీదకి, పవిత్రమైన లడ్డూ మీద దుష్ప్రచారం చేశారు కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి అనేది ఒక ప్రచారం అయితే తీసుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఒక్క విషయం అండి, ఒక ముస్లిం మహిళ, ఆమె పేరేందో సరే తెలియదు నాకు, ముఫీసా బేగం. ముఫీసా బేగం, ఆమె మీద ఏదో కాంట్రవర్సీ వచ్చిందని చెప్పి ఆమెను బయటపడేస్తానికి ఈ వైసీపీ నాయకులు ఆడుతున్న డ్రామా ఇది. అంటే ఏం కాంట్రవర్సీ? అది ప్రజలందరూ తెలుసు అండి, ప్రజలందరూ తెలుసు. ఇంకొకటి, తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులకు ప్రవేశం లేదనేది, అంటే ప్రతి దేవస్థానంలో ఇప్పుడు క్రిస్టియన్ దేవస్థానం ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మసీదు ఉండొచ్చు, అన్ని మతస్థులు రాకూడదని చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ అది ఒకటి తీసుకున్న బట్టి దాన్ని ఎట్టక్కడ భ్రష్టు పట్టి ఇవ్వాల. అన్ని మతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదు అనేదాన్ని. ఉద్యోగాలే కదండి, అక్కడ షాపులు కూడా ఉండకూడదు. అంటే దీన్ని ఏదైతే ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడి నుంచే వీళ్ళ విధ్వంసం మొదలైంది అనుకోవచ్చు అంటారా? అంతే సార్, నికరంగా సార్. ఒక్కామండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మనం పూలు కొబ్బరికాయలో కొడతాం, ఆమె బొట్టు ఏమి ఉండదు. ఆమె ముస్లిం అవ్వచ్చు, అంటే మతాలను అనకూడదు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఏ మతం వాళ్ళు ఆ మతం దగ్గర ఉంటే బెటర్ సార్. సరే ఇవన్నీ కాదనా, నేను అడిగేది ఒక సూటి ప్రశ్న. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక జనవరి చివరి వారం నుంచి జనాల్లోకి వస్తున్నాను, నేను ప్రజల్లోకి వస్తున్నాను కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అనే ఒక పక్కన ఆయన చెప్తున్నాడు కదా. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి పెంచమంటున్నాడా, లేదంటే గనక నిజంగానే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాని మీద వ్యతిరేకత పెంచమని చెప్తున్నాడు అనుకోవచ్చు అంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి అనే అతను నేరో మైండెడ్, విలన్ కన్నా డేంజర్. విలను మామూలుడే, విలన్ కన్నా డేంజర్. ఒక్కటి సార్, వీళ్ళు మతాలను అడ్డు పెట్టుకొని, కులాలను అడ్డు పెట్టుకొని ఎన్నాళ్ళు రాజకీయాలు చేయగలరు? ఈ ఆంధ్రప్రదేశ్ నాశనానికి ఈ 5 సంవత్సరాలు తప్పితే ఒక్కటే చెబుతున్నా సార్, ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్న 5 సంవత్సరాలే. అంతకుముందు లేదు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో లేదు. అంటే కొన్ని తప్పులు జరిగితే జరుగుండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో లేదు, 18 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు, 22 సంవత్సరాల టీడీపీ గవర్నమెంట్ లేదు. ఈ రాష్ట్రం భ్రష్టు పట్టడానికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, వీళ్ళే సార్. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో పోలీస్ ఆఫీసర్ల పేర్లు రాసుకోండి, మీరు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చేతే మీకు సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ కార్యకర్తలకి హామీలు ఇస్తున్నాడు కదా, వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి. దీన్ని ఎలా చూడాలంటారు? మరి ఈ రోజు పోలీస్ సంఘాలు ఏమైనా దీని మీద స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఒక్క విషయం చెప్పమంటారా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పోలీస్ వ్యవస్థ ఉందా? ఉంది కదా, పోలీస్ వ్యవస్థ ఉందా? ఉంది కదండి. ఉందని మీరు అనుకుంటారు సార్. అంటే అప్పుడు పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒకటే సార్, వాళ్ళ మడుగులు ఎత్తి వాళ్ళందరినీ పెట్టుకున్నారు, తత్మాలందరినీ వీఆర్లో పంపించారు, అంతేగా తప్పితే పోలీస్ వ్యవస్థ అనేది లేదు. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రోజా ఏమేదో తిరుమల మీద బాధతో మాట్లాడుతుంది. ఏం అమ్ముకున్న టిక్కెట్లు అడిగితే చెప్పిద్దండి, ఏం అమ్ముకున్న టిక్కెట్లు అడిగితే జబర్దస్త్ వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళు అట్టుకొని సంపాదించిన సంపాదన గురించి భూమన కరుణాకర్ రెడ్డి సిగ్గు శరం ఉండాలండి అతనికి. ఈ రోజు కూడా నేను హిందువుని డైరెక్ట్ చెప్పానండి, అతన్ని నేను హిందువుని అని చెప్పానండి. ఒకటి, ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ సుబ్బారెడ్డి నేను హిందువుని అని చెప్పానండి. ఏమండి, ప్రజలందరూ చూశారు. ఆ టికెట వై 2000 10,000 చేయండి. ఏమండి వ్యాపారం ఇది? తిరుపతి దేవస్థానం వ్యాపారమా? ఆయన చైర్మన్గా ఉన్నాడండి. తోమాల సేవ 3,000, 15,000 చేయండి సార్. ప్రజలందరూ చూశారు ఆ వీడియో. అంటే అలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి తిరుమల ప్రతిష్ట దెబ్బతీశారంటారు. అసలు ఇవ్వాలి సార్, తిరుమల ప్రతిష్ట మళ్ళీ పెంచడానికి హిందూ మతస్థులు, హిందూ భక్తులు కొద్దిగా
అతిగా స్పందించడం వల్ల ఈ యథార్థం ఈ ఘటన జరిగింది తప్పితే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని చూశాడు సార్.